ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 119వ కీర్తన 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. భక్తుడు ఈ కీర్తనలో ఈ గొప్ప మాటను చెప్పుచూ ఉన్నారు. దేవుని శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అని అంటూ ఉన్నారు. ప్రతి మనిషి జీవితంలో దేవుని శాసనములను గైకొను వారై ఉండాలి. మరి ముఖ్యంగా ప్రభుతో నడుచు దేవుని బిడలైన మనము ఆయన మనకు అనుగ్రహించిన శాసనములను గైకొనుచు ఆ శాసనానుసారముగా మనము నడవవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారై ఉండాలి. మనస్ఫూర్తిగా పరిపూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదుకువారే ధన్యులైనటువంటి వారు దేవుని బిడలారా. ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెతకరో, అసంతృప్తితో ఉంటారో వారికి ఆయన ప్రసన్నత, నిత్యత్వము దొరకదు. ఒకసారి ప్రభువైన యేసు వెళుతూ ఉండగా ఒక యవనస్తుడు పరుగెత్తుకుంటూ వచ్చి ప్రభువుని చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుని కావాలంటే నేనేమి చెయ్యాలి అని అతడు అడిగినాడు. ప్రభువు, ధర్మశాస్త్రము ఏమి చెబుతున్నది? ధర్మశాస్త్రమును నీవు గైకొనుచున్నావా అని అన్నాడు. అతడు అన్నాడు, నా చిన్న వయస్సు మొదలుకొని నేను ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఉన్నాను. అందులో ఏదైనాను నేను తప్పిపోకుండా సమస్తాన్ని గైకొంటూ ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ప్రభువు అతన్ని చూసి ఏమన్నాడంటే, అయితే నీకొక్కటి కొదువుగా ఉన్నది. నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పినాడో వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనుక విచారంతో ప్రభువుని విడిచి వెళ్ళిపోయినాడని మనము దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం. అప్పుడు ప్రభు జనసమూహంను చూసి చెప్పిన మాట ఏమిటంటే, ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట సులువైన కార్యము, అయితే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయము ఏమిటంటే, ఆయన శాసనములను గైకొనేటువంటి వారు పూర్ణ హృదయంతో ఆయనను వెదికే వారే ధన్యులు. అయితే ఆయన శాసనమును తాను గైకొనుచున్నానని అతడు చెప్పాడు, కానీ పూర్ణ హృదయంతో ప్రభుని అతడు వెదకలేకపోయినాడు. కారణము, తన నమ్మకము, తన విశ్వాసము, తనకున్నటువంటి ఆస్తి, సంపాదన, ధనము మీదే ఉన్నది. కానీ తాను చేపట్టినటువంటి యేసుని, తాను వెంబడించే యేసు మీద ఆ నమ్మకము వానికి లేకపోయినది గనుక ఆయనను వాడు నిరాకరించి ధనము వైపే తన ఆసక్తిని చూపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, మీరు ఈ దినమందు దేవుని ఆజ్ఞలను అనుసరించు వారైతే పూర్ణ హృదయంతో ఆయనను వెదకండి. అది మీకు ధన్యకరముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మీ కొరకై తన జీవమును, తన స్వరక్తమును దారపోసిన దేవుడు ఆయన. ఆయనకు మిమ్మలను సమర్పించండి. పూర్ణ హృదయంతో ఆయనను వెదకండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నిన్ను వెదుకువారు ధన్యులన్నారు. నీ బిడలు నిన్ను వెతుకున్నట్లుగా తమ కష్ట నష్టములో మీ వైపు తండ్రి వారు ప్రయాణించే కృపను దాయిచ్చమని నీ దివ్యమైన కరములకు కొన్ని బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.